ఓం గంగణపతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఫ్రెండ్స్, ఈ మోక్షం అనేది శాస్త్రాల్లో సిద్ధ వస్తువు సాధ్య వస్తువు కాదు ఉంది. ఎందుకంటే మోక్షం అంటే విడుదల అంటే జడం, ఏదైతే జడం అది షడ్వికారాలు మరి మృతం అది దాని నుంచి విడిపడడానికి అయితే అది యాక్చువల్గా విడిపడ్డాం. అయితే విడిపడ్డాం అంటే దాంట్లో బద్ధుడు అయిపోయాడు. ఈ బద్ధుడు అయ్యాడంటే కూడా అది ఆరోపణే, కల్పనే. అది గుర్తిస్తే నిజంగా లేదు. ఆ ప్రక్రియ చూద్దాం. ఎందుకంటే అది సిద్ధ వస్తువు సాధ్య వస్తువు కాదు. ఎందుకంటే సాధించుకోవాలంటే ఏదైనా సాధన కావాలి, సాధనకు కారణం కావాలి. కారణం ఏంటి? దేహ ప్రాణ ఇంద్రియాలు మరి మనస్సు, ఇవన్నీ కూడా జడం, వికారం, మృతం. డెఫినెట్గా ఇవి మన అమృతానికి అమృతత్వం పొందడానికి ఇవి దేశకాల ఆధీనంలో ఉన్నాయి. అయితే వీటికి అతీతంగా ఉన్న వాటిని ఇవి అందించలేవు. అయితే అవి కూడా జీవుడిని కట్టేయలేవు. కానీ జీవుడు దీనికి అధిష్టానంగా ఉంటూ కానీ అది అవిద్య వల్ల వాటితో తాదాప్యం చెంది ఈ బంధం బాధ ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు అందుకోసమే నా కర్మణ నా ప్రజ నధేన త్యాగనైకే అమృతత్వం. జస్ట్ త్యాగం, అది కాదని గుర్తించుకుంటేనే చాలు. అప్పుడు అయితే ఇంకా అమృతత్వం దాంతోనే అది స్వతహాగా ఉంది. అది సిద్ధ వస్తువు. అది ఓన్లీ గుర్తుంచుకోవాలి. అయితే ఎలా గుర్తుంచుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేసుకుందాం. అయితే మనకు ఒక స్మాల్ ఉపమానం ఏంటంటే, ఒక పులిపిల్ల అది జన్మనిచ్చిన తర్వాత బిడ్డకు తల్లి చనిపోయింది. ఒక మేకల కాపరి ఆ బిడ్డను, ఆ పులిపిల్లను పెంచాడు. ఆ మేకల వాటితోని అయితే అది కూడా పెరిగిన తర్వాత పులి అయినప్పుడు కూడా మేకల సాహసంతో దాన్ని మేకగా భ్రమించి మేకలాగా అరుస్తూ గడ్డి తింటుంది. అయితే తనకి తెలియదు అది పులి అయినా కూడా. అయితే ఇప్పుడు ఇది ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని నుంచి విడిపడే ప్రయత్నమే లేదు. అయితే ఒకసారి పులి వేటకు వచ్చినప్పుడు అన్ని పరిగెత్తుంటే ఇది కూడా పరిగెత్తుంది. అప్పుడు దాన్ని వెంబడించి దానికి గుర్తు చేస్తుంది నువ్వు పులివే అని. అయితే ఇప్పుడు ఆ పులి ఏదైతే వచ్చిందో అడవి నుంచి అది గురువు. అయితే ఏంటంటే అది గురువు ఏంటంటే అది ఏం చేసింది, నువ్వు అదే బ్రహ్మమే, నువ్వు పులివే అని చెప్పింది తప్ప తెచ్చిపెట్టిన పులి ఆపాదించింది కాదు. అది ఏది కాదో అది గుర్తు చేసింది. అది ఆల్రెడీ సిద్ధ వస్తువు. అయితే దీన్ని మనం ఎక్స్టెండ్ చేస్తే ఇప్పుడు భగవంతుడు జ్ఞానస్వరూపుడు. అయితే మరి బ్రహ్మం అంటే ప్రజ్ఞ అంతటా ఉంది, దానికి ఎటువంటి బౌండరీస్ లేవు. అది ఈశ్వరుడు సర్వజ్ఞుడు, మరి జీవుడు అల్పజ్ఞుడు. అయితే ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే జ్ఞానం ఏంటంటే అది నిరాకారం, సర్వవ్యాపకం, ఏకం. అయితే ఆ జ్ఞానం అది అమృతత్వం. అయితే ఇదంతా కూడా జీవుడి స్వరూపం. అయితే జీవుడికి ఇది సాధ్యం. అయితే కానీ జీవో బ్రహ్మయో నాపరహ అని ఉంది, జీవో దేవ సనాతన. అయితే మరి జీవుడు అవిద్యకు గురై తన అంశం నుంచి మర్చిపోయాడు. ఎట్లా అంటే ఒక రాజుగారి బిడ్డ ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక యాక్సిడెంట్ గురై మరుపు వచ్చింది. తాను ఎవరో మర్చిపోయాడు. అక్కడ ఏదో ఆ లోకల్ వాళ్ళు తనని చేరదీసి ఆ పర్టికులర్ ఆ డొమైన్కు అదే తనదిగా భావించాడు. అయితే మళ్ళీ అతను గుర్తు చేయాలి అంతే, అతను రాజుగారి బిడ్డ అని. అయితే ఆ ప్రావిన్స్లో ఎవరైతే బ్రాటప్ చేశారో అదే తనతో తెలుసుకోబడ్డ క్షేత్రం ఇదంతా కూడా. ఇట్లా చాలా అనాలజీస్ ఏంటంటే ఈ అనాలజీస్ వల్ల మనకేంటంటే మోక్షం సిద్ధ వస్తువు సాధ్య వస్తువు కాదు. ఎందుకంటే ఆ దేశకాలంలో పొందితే పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. అందుకోసం ఏదైతే పొందుతామో అది పోగొట్టుకుంటాం. ఏదైతే ఎప్పుడు ఉండో నిత్య వస్తువు దాన్ని పొందే ప్రసక్తి లేదు. ఇప్పుడు జ్ఞానం అనేది ఒకటే. బ్రహ్మజ్ఞానమైనా, ఈశ్వరుడి జ్ఞానమైనా, జీవుడి జ్ఞానమైనా ఒకటే. అయితే మరి ఎందుకు ఇది వచ్చిందో చూద్దాం. ఇప్పుడు విల్ స్టార్ట్ విత్ జీవుడు తన నక్షక పర్యంతం చూస్తే తను ఎక్కడున్నాడంటే ఎక్కడెక్కడ తెలుసుకోబడ్డది ఉందో తెలివిగా తాను అక్కడే ఉన్నాడు. దేహం స్థూల శరీరం చూస్తే శిరస్సు నుంచి అరికాలు వరకు. అయితే ఇదొక ఆ పర్టికులర్ వాల్యూమ్, ఆ పర్టికులర్ దేహం అంతా తెలుసుకోబడ్డది ఉంది. దేహం, ప్రాణం, అలాగే భావాలు, సెన్సేషన్స్, ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే తెలుసుకోబడ్డది ఉందో తెలుసుకునే తానున్నాడు. తెలుసుకోవడం అంటే నోయర్ విత్ నాలెడ్జ్ ఏంటి? నోయర్ ఏంటి? నాలెడ్జ్ విత్ రెఫరెన్స్ టు నోన్. ఓకే.
నోన్ ఎక్కడెక్కడ ఉందో నోవేర్ అక్కడ ఉన్నాడు. నోవేర్ అంటే నాలెడ్జ్ విత్ రెఫరెన్స్ టు నోన్. ఎస్, నౌ వీ హ్యావ్ టు ఇండికేట్ వన్ పాయింట్ ఏంటంటే నాలెడ్జ్ అనేది ఒకటి ఉంది. నౌ కమింగ్ టు ఈశ్వరుడి జ్ఞానం. ఇది పిండాండం. ఇది ఈశ్వరుడు ఏంటంటే జీవుడు అల్పజ్ఞుడు, అయితే ఈశ్వరుడు ఏంటంటే సర్వజ్ఞుడు. అంటే మరి ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఈశ్వరుడితో తెలుసుకోబడ్డది సర్వజ్ఞం. ఆ సర్వజ్ఞేయం ఏంటి? 14 లోకాలండి, 3 ప్రపంచాలు, 3 వరల్డ్స్ అనండి, మరి 84 లక్షల జీవులు, దాంట్లో 21 లక్షలు జరాయుజులు, ఏదైతే మావితోని పుట్టినవి, దాంట్లో ఇప్పుడు 150 కోట్ల బైపెట్స్, హ్యూమన్స్, ఇవన్నీ కూడా సర్వజ్ఞేయం. ఇవన్నీ ఎక్కడున్నాయో ఆ ఈశ్వరుడు ఏదైతే సర్వజ్ఞుడు ఇవన్నీ తెలుసుకునే అక్కడ ఉన్నాడు. అది తెలుసుకోబడ్డది ఎక్కడుందో తెలుసుకున్నవాడు అక్కడే ఉన్నాడు. అయితే అక్కడ కూడా మ్యాక్రో స్థాయిలో తెలుసుకోబడ్డది నోయర్ అంటే నాలెడ్జ్ విత్ రెఫరెన్స్ టు నోన్. అక్కడేమో నోన్ అనేది బ్రహ్మాండం మ్యాక్రో స్థాయి, జీవుడి స్థాయిలో నోన్ అనేది మైక్రో. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా ఈశ్వరుడి పరంగా చూస్తే ఆయన జ్ఞానం ఆయన కే, అది కే మ్యాక్రో, జీవుడిది కే మైక్రో. అయితే కే అనేది ఒకటే, యాక్చువల్గా భేదం లేదు. ఇప్పుడు భగవంతుడికి వస్తే బ్రహ్మం దగ్గరికి వస్తే అది కే ఇన్ఫినైట్, అన్లిమిటెడ్. కే అంటే వితౌట్ ఎనీ బౌండరీస్. అది మ్యాక్రో అండ్ బియాండ్ మ్యాక్రో. ఇట్ పర్వేట్స్ ఆల్ మ్యాక్రో అండ్ మ్యాక్రో పర్వేట్స్ ఆల్ మైక్రో. అయితే ఇదేంటంటే ఈ కే అనేది జ్ఞానం, ఎగ్జిస్టెన్స్. జ్ఞానం అనేది ఆ అన్బౌండెడ్ జ్ఞానంలో జ్ఞాన మ్యాక్రో ఇంక్లూడెడ్, జ్ఞాన మ్యాక్రోలో జ్ఞాన మైక్రో ఇంక్లూడెడ్. అంటే ఇంక్లూడెడ్ అంటే మళ్ళీ దానికి అన్యంగా లేదు, ఇది ఒకటే. ఎందుకంటే జీవుడి జ్ఞానం ఎగ్జిస్ట్ ఇన్ ఈశ్వరుడి జ్ఞానం, ఈశ్వరుడి జ్ఞానం ఎగ్జిస్ట్ ఇన్ అన్బౌండెడ్ జ్ఞానం. ఈ అనాలజీ, సో జ్ఞానం ఒకటే. సో ఇది ఓన్లీ గుర్తించాలి. ఎందుకంటే జీవుడు మైక్రో అల్పజ్ఞుడు, అల్పవ్యాపి. అయితే ఈశ్వరుడు సర్వవ్యాపి. అయితే అది ఎగ్జిస్టెన్స్, అస్థి బ్రహ్మం అన్నారు. అయితే వ్యాపకం ఒకటే, ఎగ్జిస్టెన్స్ అస్తిత్వం ఒకటే. అయితే ఈ 2 అస్తిత్వాలు లేవు, 2 జ్ఞానాలు లేవు. అయితే ఇది ఒక వెరీ వెరీ క్లించింగ్ పాయింట్. ఇది గుర్తించుకున్నప్పుడు మనకు అమృతత్వం సిద్ధిస్తుంది. ఇది వండర్మెంట్. ఎందుకంటే జ్ఞానం ఒకటే, బ్రహ్మజ్ఞానం అన్నా ఈశ్వరుడి జ్ఞానం అన్నా జీవ జ్ఞానం అన్నా ఒకటే. ఇది గుర్తించాలి. ముందు ఏంటంటే ఈశ్వరుడికి ఈ అడ్వాంటేజ్ ఉంది, తను మాయాతీతుడు కాబట్టి, మాయా తాన ఆధీనంలో ఉంది కాబట్టి, ఆ సర్వజ్ఞుడు, ఆ సర్వజ్ఞేయం ఏదైతుందో అది తెలుసుకుంటూ దాని నుంచి అసంగత్వంతో ఉన్నాడు. తన స్వరూపం, తన ప్రజ్ఞ జ్ఞాన స్వరూపుడని తెలుసు. అయితే ఇప్పుడు జీవుడు కూడా ఏంటంటే తాను తెలుసుకోబడ్డ జడం ఇది కాదు. అయితే ఎందుకంటే తోసిపుచ్చారు, నేతి ఇదే, ఇది కాదు అని తోసిపుచ్చేసి, ఎందుకంటే తన లక్షణాలు ఇవి భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే తనతో తెలుసుకోబడ్డవి పుట్టాయి, ఉన్నాయి, పెరిగాయి, మార్పు చెందుతున్నాయి, క్షీణిస్తున్నాయి, నశిస్తున్నాయి. ఇవన్నీ గుర్తించిన తాను దీనికి అన్యంగా ఉండాల్సిందే ఉన్నాడు. అందుకోసమే ఇది సాధ్యమవుతుంది. అయితే జీవుడికి కావాల్సింది కూడా ఇదే, ఆ పూర్ణత్వం, ఆ నిత్యత్వం, అమృతత్వం కావాలి. అయితే తను కాందేదో అది భ్రమించి ఆ బాధ అవస్థ పొందుతున్నాడు. ఇది ఎట్లాగో స్వప్నంలో జరుగుతుంది, కానీ అప్పుడు దీనికి సంబంధించిన వివేకం, దీనికి బయటపడే మార్గం లేదు, ఎగ్జిట్ వే. అయితే ఇప్పుడు సుషుప్తి మేల్కొన్నప్పుడు ఈ విచారణ, అందుకోసమే దీన్ని విచారణ అంటే విమర్శ చేసినప్పుడు దీని నుంచి బయటపడి తన జ్ఞానం గుర్తించినప్పుడు ఈ జ్ఞానం ఒకటే. యాక్చువల్గా దీనికి ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఓపెన్ ల్యాండ్ ఉంది. ఓపెన్ ల్యాండ్ అంటే అది గాడ్, దేవుడు, ఆత్మ, భగవంతుడు. దాంట్లో మనం ఒక 1 కిలోమీటర్ రేడియస్తోని ఒక ల్యాండ్ చేసాం. ఆ ల్యాండ్ 1 కిలోమీటర్ పరిధిలోని ల్యాండ్ అది ఈశ్వరుడు. ఆ ల్యాండ్లో ఒక ప్లాట్ ఉంది, 100 మీటర్స్ ల్యాండ్. ఇప్పుడు ఒక మట్టి మనం చూస్తే, పిడికెట్ మట్టి చూస్తే ఇది ఒకటే. యాక్చువల్గా ఈ జీవుడు ఈ ప్లాటు ఆ వెంచర్లో ఉంది, ఆ వెంచర్ ఆ 1 కిలోమీటర్ ఈశ్వరుడిలో ఉంది, ఈశ్వరుడిది ఆ ఓపెన్ ల్యాండ్లో ఉంది. యాక్చువల్గా మట్టి పరంగా ఒకటే. అయితే ఇప్పుడు ఇక్కడ
ఈ జీవుడు ఏంటంటే శరీరం ఇవన్నీ ఉపాధులు. జీవుడికి శరీరం ఉంది. ఒక హౌస్ కన్‌స్ట్రక్షన్ ఏదో ఉంది. జీవుడు తన మట్టని గుర్తించగా ఆ మట్టి అక్కడ బిల్డింగ్ స్ట్రక్చర్ ఏదైతే తెలుసుకోబడ్డదో దాంతో మమైకమయ్యాడు. అయితే అన్ని ఉపాధులు ఈశ్వరుడు ఏంటంటే ఆయనకు వీటికి సంబంధించిన జ్ఞానం ఉంది. ఆయన దీంతోని బందీ కాడు. తన మట్టి అని తెలుసు. ఆ మట్టి అంతటా ఉంది. తాను అంతటా ఉంది. తనలో ఇమిడి ఉన్న ఈ సృష్టి ఏదో బ్రహ్మాండాలు ఉన్నాయో దాన్ని విడిపడ్డాడు. అయితే ఒక పిడికెడు మట్టి ఈ జీవుడి ప్లాట్‌లో నుంచి తీసి పిడికెడు మట్టి ఈశ్వరుడి డొమైన్‌లో తీసి అక్కడ పిడికెడు మట్టి మనం ఆ ఓపెన్ లేఅవుట్ నుంచి చూస్తే మట్టి పరంగా ఒకటే. అస్థి, జ్ఞానం. అయితే జీవుడు ఏం లేదు, ఇది గుర్తించాలి. ఇది గుర్తించి తాను ఇది కాదని దీని నుంచి విడిపడి అమృతత్వం పొందడానికి ఇట్ ఈజ్ ఏ వండర్. ఇంకా వేరే నాణ్య పంథ అనాయ విద్యతే. ఇంకా వేరే మార్గమే లేదు. సో ఇదొక గోల్డెన్ వే టు కనెక్ట్ టు దట్ ఇమ్మార్టాలిటీ. ఇదే మనకు జీవో బ్రహ్మైవ. ఆ బ్రహ్మత్వం దేవుడు అంటే ఇదే తన స్వరూపాన్ని గుర్తించడం, తను ఏది కాదో అది తోసిపుచ్చి ఆ అమృతత్వం పొందే ఒక చక్కటి వివరణ మహాత్ములు ఆల్రెడీ చెప్పారు. వీఆర్ ఓన్లీ రీక్యాప్. అండ్ దీని మీదనే ఫోకస్ చేసినప్పుడు తన యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈస్ కండిషన్ ఆ వస్తువును పొందే ఉన్నాడు. అది సిద్ధించుకోవడమే, అది అనుభూతికి తెచ్చుకోవడమే. అయితే ఇది ఏది కాదో అది కాదు. ఎందుకంటే ఆల్రెడీ అది అయ్యే ఉన్నాడు. అది చాలా సుగమం. దాన్ని పొందినప్పుడే మానవ జన్మ సార్థకం. హరి ఓం.